శకలక శంకర్ ని ఎవరో కిడ్నాప్ చేశారంట. మరి వాళ్ళ టీం మెంబర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ శంకర్. ఓ నో లెట్స్ వెల్కమ్ టీం మెంబర్స్ ఆఫ్ శకలక శంకర్. హలో బ్రదర్, ఎందుకు కిడ్నాప్ చేశారు నన్ను? హలో చెప్పండి, సమాధానం చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు శుక్రవారం సాయంత్రం 9:30 అంటే గుర్తొచ్చేది ఎక్స్ట్రా జబర్దస్త్. అందులో కామెడీ తప్ప అన్ని చేసే కమెడియన్ అంటే గుర్తొచ్చేది శకలక శంకర్. సో ఎప్పుడు కామెడీ చేయడానికి కష్టపడే కమెడియన్ అనూహ్యంగా కనిపించకుండా కిడ్నాప్ అయిపోయాడు. సో ఈ కిడ్నాప్ వెనక ఎవరి హస్తం ఉంది, ఈ విషయాలన్నీ వారి తోటి కంటెస్టెంట్లు కనుక్కుందాం. వారు శ్రీధర్ గారు, ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ప్రసాద్, అరే శ్రీధర్, అరే ఛానల్కి వెళ్ళరా? అబ్బా లైవ్. ఒరే నన్ను కిడ్నాప్ చేశారు ఇక్కడ ఎవడో. శంకర్ గారు కిడ్నాప్ అయ్యారు. మీ స్పందన ఎలా ఉంది? స్పందన అంటే ఇప్పుడు శంకర్ కిడ్నాప్ అవ్వక ముందు అలాగే ఉందండి, కిడ్నాప్ అయిన తర్వాత కూడా అలాగే ఉందండి. ఈ మధ్యలో కొంచెం లావు చేసిందండి. ఒరే నాకు మా చెల్లెలు రేష్మి తప్ప నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు. రై సరే ప్రసాద్ గారు మీరు చెప్పండి. శంకర్ గారు అనూహ్యంగా కిడ్నాప్ అయిపోయారు. దీని వెనకాల అసలు ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే శంకర్ గారు అనూహ్యంగానే కిడ్నాప్ చేసిందని మీకు తెలిసినా ఇద్దరు దిగ్గజాలను పిలిపించి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. శంకర్ గారు కిడ్నాప్ అయిన తర్వాత నుంచి మీ మనసులో బాధ ఏంటి, మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉన్నాయి చెప్పండి సార్. మనసులో బాధ ఫీలింగ్ ఏం లేదు, కానీ శంకర్ గారిని కిడ్నాప్ చేసినప్పటి నుంచి నాకెందుకు ఒక మానసిక శోభను అనుభవిస్తుంది. ఎక్కడేమన్నా తెలియదా నీకు? మానసిక శోభని ఇక్కడ అనిపిస్తావు చెప్తావు నువ్వు ఈ ముందు ఎద్దవా. ఒరే దరిద్రులు నా పరువు తీస్తున్నారా? శంకర్ గారిని ఎవరు కిడ్నాప్ చేసి ఉండొచ్చు చెప్పొచ్చుగా. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే టీమ్ లీడర్లు అయితే ఖచ్చితంగా అయి ఉంటారండి. ఎందుకు? ఎందుకంటే టీమ్ లీడర్లకు శంకర్ పోటీ కాదు. అవును, ఏ టీం లీడర్ కి శంకర్ పోటీ కాదు. ఏ టీమ్ లీడర్కు శంకర్ పోటీ కాదు. అది బలగా అడిగారు. నా రేంజ్ వేరు. రే శ్రీధర్, ఒరే ఏందండి పోటు? అంటే మీ దృష్టిలో శంకర్ అసలు పనికి రాడు, టీం లీడర్ గా అనవసరం, స్కిట్లు కొట్టట్లేదు అని డైరెక్ట్ గా చెప్తున్నారు సార్ మీరు మీడియా ముందు. సార్ కొద్దిగా మాకు మా శంకర్ అంటే అభిమానం ఉంది. ఆయన కిడ్నాప్ అయినంత మాత్రాన మీరేమో అనూసయంగా మాట్లాడకండి, అర్థమైందా? శంకర్కి ఎవరు పోటీ కాదు, ఆయనకు ఆయనే పోటీ, ఆయనకి ఎవరు లేరు సాటి. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? నాగబాబుకి కాదు సార్ ప్రసాద్ గారు, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? నాకు నాగబాబు మీద అనుమానం లేదండి, నాకు రేష్మి మీద అనుమానం అండి. ఒరే ఎందుకంటే రేష్మిని శంకరు ఎప్పుడు అన్నయ్య చెల్లమ్మ చెల్లమ్మ అంటాడండి. ఆడందు కాకుండా మమ్మల్ని అనిపిస్తాడండి. భీమందం కాకుండా మిగిలిన టీం లీడర్ చేత అందరి చేత అనిపిస్తాడండి. అందుకు ఆవిడ మనోభావాలు దెబ్బతినేసి ఆవిడైనా కిడ్నాప్ చేయించి ఉంటారేమో అని డౌట్. అంటే మిమ్మల్ని చెల్లి అని అనిపించకపోతే ఏమందురా నువ్వు? చెల్లెని పిలవకపోతే అక్క అంటామో. ఎప్పుడు స్కిట్ అంటే శంకర్ కన్నా ముందుండే అప్పారావు గారు శంకర్ గారు కిడ్నాప్ అయిన తర్వాత కెమెరాకి చెక్కలేదు. సో నాకు తెలిసి కిడ్నాప్ వెనకాల ఆయన హస్తం ఉంది అనిపిస్తుంది. చెప్పండి సార్. అంటే అప్పారావుది లేదండి, అప్పారావు గారు ఈ విషయం తెలియగానే అస్పష్టతకు గురయ్యారండి. దేనికండి? అదే అండి, అదే ఆ సంస్థకి గురయ్యాడు ఆయన. సరే ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? అంటే ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఏ హాస్పిటల్ లో ఉన్నారు? ఏ హాస్పిటల్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? అదే ఏ హాస్పిటల్ ఉన్నాడండి. ఏ హాస్పిటల్ ఒరే, ఏ హాస్పిటల్ అంటే దానికి క్లూ ఇరా ఎదవా? ఏ ఫర్ అపోలో హాస్పిటల్ ఉన్నాడండి. సరే లైన్ లో కనెక్ట్ చేయండి, లైవ్ లో మాట్లాడదాం ఒకసారి. ఎవరితో? అప్పారావు గారు. మా ఫోన్ లో బ్యాలెన్స్ మీరు చేయండి. మీరే చేసుకోండి. ఒరే కిడ్నాప్ చేసింది అప్పారావు బాబాయ్ అనరా? గుర్తుపట్టలేదు అనుకున్నావా? గుర్తుపట్టేసాడండి. నువ్వేం వేసుకున్నా సరే గుర్తుపట్టేస్తాను నేను. తీ మాస్కింగ్ తీ బాబాయ్. ఒరే దేశద్రోహి, నీకేం అన్యాయం చేశాను నన్ను కిడ్నాప్ చేసావు? ఏదో తొండమొఖం వేసుకుని ఎండి చేపకి ఈత నేర్పినోళ్ళలాగా ఉంటావు. ఎందుకు కిడ్నాప్ చేశారు నన్ను? ఏం తక్కువ చేశారు నీకు? టీమ్ లీడర్ చేయలేదు కదా. అవునా? ఒరే ఈ విషయం మా కంటెస్టెంట్లు మా ఫ్రెండ్స్ తెలిసిందనుకో నీ ప్యానల్ తీసేస్తారు.
ప్రాణ స్నేహితులు 10 సార్లు అనకు. నీ ప్రాణాలు తీయమని ప్రాణ స్నేహితులే ప్లాన్ ఇచ్చారు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో ఎత్తడండి. హలో అప్పారావు గారు, హలో ఎవరండి? మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం నమస్కారం సార్. డేట్లు చెప్పండి, లొకేషన్ ఎక్కడండి? సార్ మేము శ్రేయస్ మీడియా కాదండి, న్యూస్ మీడియా నుంచి మాట్లాడుతున్నాం. బాబోయ్ హలో అదే శ్రేయస్ మీడియాస్ వాళ్ళకి డేట్లు ఇచ్చాను. కొద్దిగా అనారోగ్యం బాగులేదు. ఆ డేట్ల కోసం అడుగుతున్నారేమో, పోస్ట్ పోన్ చేయమని చెప్దాం ఫోన్ చేసి మీరు తగులుకున్నారండి. ఎవరండి? ఇది నేను రిపోర్టర్ సాయి అండి, నా పేరు. ఆ, ఆ, శంకర్ గారు ఆ. లేరు. ఆ. దాని మీద మీ స్పందన ఏంటి? అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు? అంటే అండి నేను ఇప్పుడు 24 గంటల దాకా ఏం చెప్పలేను. నేను డాక్టర్లు మాట్లాడొద్దు. ఇప్పుడు నేను శంకర్ గారు మా టీం లీడర్ కిడ్నాప్ అయ్యారని నా బాధల్లో ఉన్నాం. మీరు ఎందుకు ఏకేక తోకలు అవుతున్నారు? ఎవరి మీద ఉన్న అనుమానం ఉందండి శంకర్ గారు kidnap చేశారు? ఏమన్నా నాకు ఎవరి మీద అనుమానం లేదు. నా మీద మీరు అనుమానం పెట్టుకోకండి. ఎందుకంటే ఇంతకు ముందు నేను టీం లీడర్గా కంటెస్టెంట్గా ఏదో ఉన్నాను కదా, నేను ఏదైనా చేయించారు అనుకుంటారేమో, అలాంటిదేం పెట్టుకోకండి. సరే సార్, ఉంటామండి. అమ్మ మంచిది, ఉండిపోండి అక్కడే. చూస్తూనే ఉండండి, బ్రేకింగ్ న్యూస్. నీకేదో తక్కువ చేసి నాకు ధైర్యం చాలు. ఒకసారి ఇప్పు. రానివే. ఒరే ప్రపంచదో ప్రసాద్, ఒరే దేశద్రోహి శ్రీధర్, ఒరే రాష్ట్రద్రోహి సాయి, ఏం అన్యాయం చేశాను రా? నన్ను ఎందుకు కట్టిస్తారా? అంటే చంపేద్దాం ఏంటే చంపేద్దామని. 10 ఎపిసోడ్ల నుంచి నీకన్నా ఎక్కువ పేరు మాకే వస్తుందిరా, అందుకే కిడ్నాప్ చేసాం. పేరు వస్తే పార్టీ లెవెల్ కానీ కిడ్నాప్ చేయడం ఏంట్రా? నువ్వు బతికుండగానే మాకింత పేరు వచ్చిందంటే, నువ్వు పోతే మాకు ఇంకెంత పేరు వస్తుంది? అరే ఒకసారి కట్లెప్పండి రా ప్లీజ్. ఒరే తట్టుకోలేకపోతే కొంచెం ప్రశాంతంగా అవుతాను రా. అరే కొట్టండి ప్లీజ్, చెప్పండి రా, చెప్పండి ప్లీజ్. ఒరే ఒకసారి చెప్పండి రా. ఎందుకరా నవ్వుతాండవా? ఏమైంది నా కంటెస్టెంట్లకి? మా సాయి ఏంటి పేపర్ మీద డైలాగ్ రాయకంటే మళ్ళీ భీమవరం వెళ్ళిపోయి మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటున్నా అంటున్నాడు. మా శ్రీధర్కి ఏమైంది? వాడిని గొప్ప కళాకారుని చేద్దాం అనుకుంటే మళ్ళీ పొద్దుటూరు వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ కింద టీయే కాపీ అమ్ముకుందాం అనుకుంటున్నాడు. ప్రసాద్కి ఏమైంది? జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆర్టిస్ట్ని చేద్దాం అనుకుంటే మళ్ళీ కృష్ణారు వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాడు. మా అప్పారావుకి ఏమైంది? వైజాగ్లో వీధి నాటకాలు వేసుకుని తీసుకొచ్చి పెద్ద కళాకారుని చేద్దాం అనుకుంటే భక్తయోగ పదల్యాచి 3 అంకెలు ఎక్కడ దొరకాల్సింది? 1 2. అరే ఇంకోసారి ఆలోచించి నేను పెద్ద కళాకారుని చేద్దాం అనుకున్నాను రా. లేదు, నువ్వు చంపాల్సిందే నేను. 1 2 3. ఒరే నేను ఉన్నప్పుడే మీ బతుకులు ఇలాగేడితే నేను పోయాక ఇంకేమంటారా మీరు? ఏ పాట ఆలోచించలేదేట్రా? నాగబాబు సార్, ఏదో అలా సాగిపోయింది తప్ప పాపం శంకర్ ఒక్కడే తాపత్రయపడుతున్నాడు. అక్కడేమో ఫన్ జనరేట్ అవ్వాల. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లాక్. రోజా గారు, better luck next time. Okay, all the best.